ముందుగా దేవాది దేవనామానికి కూడొచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఎంతగానో మనల్ని, మన జీవితాలని మార్చే దేవుడై ఉన్నాడు ప్రియురా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజున మనం నేర్చుకోబోయే మాటలను బట్టి దేవుళ్ళు మనం ఆనందించాలి. ఎందుకంటే దేవుడి మొదటి మంగళవారం కూడికన దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా ప్రియురా? మనతో మాట్లాడే దేవుడై ఉన్నాడు, మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు, మనల్ని అద్దరికి చేర్చే దేవుడై ఉన్నాడని చెప్పి మీ మీరు విశ్వాసంతో దేవునికి అడిగే ప్రయత్నం చేయాలి ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుండి 41 వచనాల వరకు చదువుకుందాం. మార్కు సువార్త 35వ అధ్యాయం 4వ అధ్యాయం 35వ వచనం నుండి 41వ వచనం వరకు చదువుకుందాం. నాలుగవ అధ్యాయం 35 నుండి 41 వరకు. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన యున్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తల వాల్చుకుని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకాయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మికలే ఉన్నారా అవి అని వారితో చెప్పెను. వారి మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవి ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 39వ వచనం చదువుకుందాం. అందుకాయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాటలను మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు కదా, దేవుడు ఏంటని చెప్తున్నాడు తెలుసా ప్రియురా? మీ యొక్క విశ్వాసాన్ని మెరుగుపరుచుకోమని రాత్రికాల సమయంలో మీతో మాట్లాడుచున్నాడు ప్రియురా. నువ్వు చేస్తున్న ప్రార్థన కానీ, నువ్వు చేస్తున్న ఆరాధన కానీ, నువ్వు చేస్తున్న వాక్య ధ్యానం కానీ ఈ సంవత్సరానికి సరిపోయినట్టుగా కాకుండా మరి ఎంత ఎక్కువగా దేవుళ్ళు ఎదగాలని చెప్తున్నాడు ప్రియురా. నీ ప్రార్థన జీవితాన్ని పెంచుకోమని రాత్రికాల సమయంలో చెప్తున్నాడు ప్రియురా. నిశ్శబ్దమైన వాతావరణం అంటే నీకు శాంతికరమైన జలంలో వద్ద నుండి దేవుడు రమ్మని చెప్తున్నాడు ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చదవబోయే వాక్యం మనం చూసుకున్నట్లయితే చదవబడిన వాక్య భాగంలో ఇక్కడ ఏం వచ్చిందో తెలుసా ప్రియురా? అక్కడికి ఏమొచ్చిందంటే ఒక ఆపద వచ్చింది. ఒక ఆపద వచ్చిన తర్వాత ఏంటంటే ఆ దోణిలోకి గాలి తుఫాను రేగి ఉన్న ఆ దోణి మీద అలలు కొట్టినందున ఆ దోణి నిండిపోయిన. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆ జీవిత ప్రయాణాలు ఏమైపోయి ఉన్నాయో తెలుసా ప్రియురా? నేను ఆ జీవితాల ప్రయాణాలు దోణుల నిండా నీరు చేరిపోయే పరిస్థితిగా మారిపోయింది ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 37వ వచనం చదువుకుందాం. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన యున్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి సరిపోతుంది ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, నువ్వు నేను 25వ సంవత్సరంలో ఏదో విధంగా గడిచేసి 26వ సంవత్సరం యొక్క వార్డుని ఎక్కే ప్రయత్నం నేను చేసి ఉన్నాం ప్రియురా. 2026వ సంవత్సరం యొక్క వార్డుని ఎక్కిన నేను దేవుడు చెప్తున్నాడు ఏంటని చెప్తున్నాడు తెలుసా ప్రియురా? నీకు సమస్యలు రావని చెప్పట్లా, నీకు ఇబ్బందులు రావని చెప్పట్లా, నీకు వచ్చిన తుఫాన్లు రావని నీకు చెప్పట్లేదు. కానీ ఈ ఓడ లేకపోతే నీ దోణి నిండా ఏమవుతుందో తెలుసా ప్రియురా? అలలు కొడతాయని చెప్తున్నాడు ప్రియురా. పెద్ద తుఫానుని వెనక నుండి ముందు నుండి వస్తుందని చెప్తున్నాడు ప్రియురా. అయితే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా ప్రియురా? అది దేవునికి చెప్పే ప్రయత్నం నేను చేయాలి ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మాట్లాడుతున్నారు కదా, ఆయన అంటున్నాడు కదా, ఇక్కడ ఉన్న శిష్యులు అయితే ఏం చేస్తున్నారు తెలుసా ప్రియురా? దోణి దొండాన
అలలతో నిండబడుతున్నప్పుడు, దోణి నిండా తుఫానుతో కొట్టబడుతున్నప్పుడు ఇక్కడ శిష్యులు దేవునితో మాట్లాడే ప్రయత్నం వారు చేయట్లేదమ్మా. 38వ వచనంలో ఆయన దోణె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శిష్యులైతే ఏం చేస్తున్నారు తెలుసా ప్రియురా? వారే కంట్రోల్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు ప్రియురా. ఆ వాడలో ఉన్న తుఫాను బట్టి, వాడలో ఉన్న ఇబ్బందిని బట్టి, ఆ వాడ నిండా నిండుకుంటున్న అలలు బట్టి ఏమైపోయిందో తెలుసా ప్రియురా? ఓడని అక్కడ ఉన్న సమస్యని వారే కంట్రోల్ చేయాలని అనుకుంటున్నారు ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, రాబోయే సమస్యను బట్టి, వస్తున్న ఇబ్బందిని బట్టి నువ్వు అనుకుంటున్నావు ఇది నువ్వు కంట్రోల్ చేయగలనని చెప్పి, నువ్వు అనుకుంటున్నావు దీన్ని నేనే సరిదిద్దుకోవాలని చెప్పి అంటాడు కదా దేవుడు. అంటాడు కదా, నీ శక్తి చేయాలని దేవుడు చెప్తున్నాడు ప్రియురా. నీకంటే బలమైనది ఒకటి ఉంది, అదేంటో తెలుసా ప్రియురా? అది దేవుని యొక్క శక్తి అని చెప్పి నువ్వు నేను జ్ఞాపకం చేసుకోవాలా. నీకు వస్తున్న ఇబ్బంది బట్టి, నీకు వచ్చిన శ్రమను బట్టి, నీకు వచ్చిన శోధన బట్టి నువ్వు ముందుకు వెళ్ళలేవు, కానీ అది దేవుడి ద్వారా సాధ్యమవుతుందో తెలుసా ప్రియురా? దేవుని ద్వారా సాధ్యమవుతుందని చెప్పి నీకు దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అనుకుంటున్నారు కదా శిష్యులు, అనుకుంటున్నాడు ఏంటంటే అనుకుంటున్నాడంటే ఇక్కడికి వచ్చిన ఇబ్బందిని బట్టి నేను సహాయం చేయాలని చెప్పి ఎవరికి అడగట్లేదమ్మా. ఆయన అంటున్నారు కదా, రెండో మాట మనం చూసుకున్నట్లయితే, మేము నశించిపోతున్నాం, మీకు చింత లేదని చెప్పి, నీకు చింత లేదని చెప్పి దేవునికి అడుగుతున్నాడమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, ఇక్కడ తుఫాను రేగింది, అలలు నిండాగా దోణి నిండాగా నీరు చేరుకుంది. అయితే ఇక్కడ అంటున్న మాట ఏంటో తెలుసా ప్రియురా? ఈ శిష్యులు అంటున్న మాట, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని దేవుడితో మాట్లాడే ప్రయత్నం వారు చేస్తున్నారు ప్రియురా. నేను అడుగుతాను కదా, నేను అంటాను కదా, వారు నశించిపోతున్నారని చెప్పడం కంటే అయ్యా నాకు సహాయం చేయండి అని చెప్పే రీతిగా వేరే ఉన్నది ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు మాటలు అర్థమవుతున్నాయండి. అయ్యా నేను పడిపోతున్నాను, అయ్యా నేను ఇక్కడ జారిపోతున్నాను, నీకు చింత లేదా, నీకు ఇది లేదా అని నేను వారికి ఏమడుగుతున్నారు తెలుసా ప్రియురా? దేవుణ్ణి బ్లేమ్ చేస్తున్నప్పుడు, లేకపోతే దేవుడిని నిందిస్తున్నట్టు మనకు కనబడుతుంది, కానీ అదే శిష్యులు ఏం మర్చిపోయారు తెలుసా ప్రియురా? ఆ దేవునిలోని యేసుక్రీస్తు వారు ఉన్న విషయాన్ని వారు గుర్తుంచుకొని, అయ్యా నాకు సహాయం చేయండి అంటే దేవుడు సహాయం చేసే దేవుడై ఉన్నాడమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అమ్మ, నా మాటను పట్టుకునే ప్రయత్నం చేయండి. అమ్మ, నువ్వు నిండారు మునిగిపోయిన తర్వాత దేవునికి ఏమి చేయి ఉండడమ్మా. దేవునికి నువ్వు సహాయాన్ని అడిగితే ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవునిలో సహాయాన్ని దేవుడికి అడుగుతావో, అడుగుడి ఈ పని వాగ్దానం ఏంటై ఉందో తెలుసా ప్రియురా? నువ్వు అడిగితే గాని ఆయన ఇచ్చే దేవుడు ఉన్నాడు ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఏదైనా కొద్దిగా ఉన్నదా అని చెప్పి నువ్వు అడుగుతున్నావేమో, నీకు అన్నీ కూడా ఇచ్చిన దేవుడికి, ఆ దేవుడికి కాపాడడం కూడా తెలుసు ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకు వచ్చిన ఇబ్బందిని బట్టి, నీకు వచ్చిన సమస్యను బట్టి నువ్వు అనుకుంటున్నావు నా దేవుడు చూస్తున్నాడా లేదా, నా దేవుడు నాతో ఉన్నాడా లేదని చెప్పి నువ్వు ఆశ్చర్యంగా నువ్వు చూసుకోవచ్చు. కానీ అదే దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా ప్రియురా? ఆ దేవుడు మాట్లాడుతున్న మాట, నువ్వు దేవుడికి సహాయం అడిగితే ఆయన సహాయం చేసే దేవుడమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు అడిగితే ఆయన సహాయం చేసే దేవుడు, నువ్వు అడిగితే ఆయన పట్టించుకునే దేవుడు, నువ్వు అడిగితే ఆయన చక్కగా అద్దరికి చేర్చే దేవుడు అని చెప్పి నేను ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకు వచ్చిన సమస్య నీ దేవుని కంటే గొప్పది కాదని చెప్పి నువ్వు ఎరగలమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ నూతన సంవత్సరంలో అయ్యా ఇదేంటిది సమస్యల గురించి చెప్తున్నావు, శోధల గురించి చెప్తున్నావు, అయ్యా ఏంటి ఇలాగ చెప్తున్నావు అని చెప్పి అనుకుంటున్నావేమో, నేను వాస్తవాన్ని మాట్లాడుతున్నానమ్మా. నువ్వు దినాల కొద్ది నువ్వు వెళ్ళే ప్రయాణాల్లో నీకు కొన్ని ఒడిదుడుకులు ఉంటాయని చెప్తున్నాను. నీకు ఉద్యోగ సమస్యలు కానీ, లేకపోతే నీకు వ్యాపార సమస్యలు కానీ, నీకు అనేక ఆర్థిక ఇబ్బందులు బట్టి కానీ, నీకున్న అనారోగ్య పరిస్థితులు బట్టి కానీ, నీకున్న అనేకమైన ఇబ్బందులు బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటో తెలుసా ప్రియురా? ఆ ఇబ్బందుల్లో కూడా దేవుడు నీతో వస్తానని చెప్తున్నాడు ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా,
హల్లెలూయా. నీ తోడుగా నేను ఉన్నానని చెప్తున్నాడమ్మా. నువ్వు అడిగితే నీ సహాయం చేస్తానని చెప్తున్నాడమ్మా. నువ్వు అనుకుంటున్నావు కదా, ఈ సమస్యని నేను బయటికి రాగలనా లేదా, ఈ వచ్చే సంవత్సరంలో లేకపోతే వచ్చే నెలలో అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి కదా, దాన్ని నేను బయటికి రాగలనా లేదా, ఇది నాకు జరుగుతుందా, ఇది నాకు ఎలాగో జరుగుతుందని చెప్పి నువ్వు అనేకమైన ఆలోచనలు గుండా నువ్వు నీ జీవితాన్ని ప్రయాణిస్తున్నావేమో. అయితే నా దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియరా, ఐఎమ్ విత్ యు, నేను నీతోనే ఉన్నానని చెప్తున్నాడమ్మా. నేను నీతోనే నడుస్తున్నానని చెప్తున్నానమ్మా. నీవు నాకు తోడుగా ఉన్నావని చెప్పి నమ్మకాన్ని నేను ఉంచుకోమంటున్నాడు ప్రియరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడితో మాట్లాడే ప్రయత్నం చేయమంటున్నాడమ్మా. ఎంతకాలం మౌనిగా ఉండిపోయిన తర్వాత, ఎంతకాలం నువ్వు మౌనంగా ఉన్నా సరే అది దేవునిలో నిలకడలేని ప్రయాణం అని చెప్పి నేను గుర్తు చేస్తున్నాడమ్మా. నేను మాట్లాడమంటారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ముందే చెప్పాను కదా, నీకున్న సమస్య ఆయనకి తెలుసు, నీకున్న ఇబ్బందిని ఆయనకి తెలుసు, నీకున్న ఒడిదొడుకులు ఆయనకి తెలుసు, నీకున్న సమస్యను బట్టి ఆయన ఎరిగిన దేవుడై ఉన్నాడు. అయినప్పటికి కూడా నువ్వు అయ్యా ఈ సమస్యని నేను బయటికి రావాలనుకుంటున్నా, అయ్యా ఈ సమస్యని నేను రక్షించండి, అయ్యా ఈ విపత్తుని నేను రక్షించండి, ఈ యొక్క శోధనని నేను రక్షించండి అని చెప్పి నువ్వు ప్రార్థిస్తే తప్ప ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అడిగండి, దేవుడికి ఇచ్చే దేవుడై ఉన్నాడు. అడిగితే ఇచ్చేనన్న దేవుడిని నేను సేవిస్తున్న దేవుడు మాత్రమే ప్రియుడా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకో విషయం చెప్పమంటాడా, నువ్వు అడుగు వాటికన్నా ఊహించే వాటికన్నా అత్యధికంగా ఇచ్చే దేవుడై ఉన్నాడమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ 2026 సంవత్సరం ప్రారంభమైన నీతో నాతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా ప్రియుడా? 35వ వచనం చదువుకుందాం. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా వారు సరిపోతుంది. మరొకసారి చదువుకుందామా. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పాడు ప్రియుడా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అమ్మ 2026 సంవత్సరాన్ని ఆరంభించిన నువ్వు నేను ఒక మాట గుర్తుంచుకోలేంటో తెలుసా ప్రియురా, మనం నిత్యముగా అద్దరికి చేరుతాం ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నూతనమైన సంవత్సరానికి మనం వెళ్ళే ప్రయత్నాన్ని దేవుడు మనకు కొనసాగిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇచ్చిన వాగ్దానాన్ని ఎవరు మర్చిపోయారో తెలుసా ప్రియురా, శిష్యులు మర్చిపోయినట్టుగా మనకు కనపడుతుంది. అమ్మా నీకున్న సమస్యను బట్టి ఎన్నటికి కూడా దేవుని విడిచిపెట్టే ప్రయత్నం చేయొద్దమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకున్న ఇబ్బందిని బట్టి, నీకున్న ఒడిదుడుకులు బట్టి, నీకున్న అనేకమైన అవసరాలు బట్టి, నీకున్న ప్రతికూలమైన పరిస్థితులు బట్టి ఎన్నటికి కూడా దేవుని విడిచిపెట్టొద్దమ్మా. ఎన్నటికి కూడా దేవుని మర్చిపోద్దమ్మా. నువ్వు మరిచిన ఆయన మరవని దేవుడు నీతో ఉన్నాడని చెప్పి నువ్వు గుర్తుంచుకుని ముందుకెళ్ళే ప్రయత్నాన్ని ఈ సంవత్సరంలో నువ్వు ప్రారంభించాలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయండి. వీరైతే ఏం మర్చిపోయారో తెలుసా ప్రియురా, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయారమ్మా. మనం నిత్యము అద్దరికి పోదుమంటే 4 గాలి కొడుతుందని చెప్తున్నారు, మనం అంతరించిపోతున్నాం, నీకు చింత లేదని మాట్లాడుతున్నారు. అయితే దేవుడు అంటున్నాడు కదా, దేవుడు వారితో మాట్లాడట్లా, దేవుడు సమస్యతో మాట్లాడి నిశ్శబ్దంగాను మార్చేశాడంట ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారికున్న ఇబ్బందిని, వారికున్న అలల్ని, వారికున్న ఒడిదొడుకులు మొత్తాన్ని కూడా నిశ్శబ్దంగా మార్చేసి అద్దరికి చేర్చే దేవుడు నీ నా దేవుడు అని చెప్పి గుర్తుంచుకోవాలమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు ఏది మర్చిపోకపోయినా మన దేవుడు మనల్ని అద్దరికి నడిపించే దేవుడు అని నువ్వు గుర్తుంచుకోవాలి ప్రియరా. నీ దేవుడు నీకు సహాయం చేసే దేవుడు అని నువ్వు గుర్తుంచుకోవాలమ్మా. అమ్మా నువ్వు ఎన్ని అనుకున్న పరిస్థితులు ఉన్నా సరే దేవుని మాత్రం మరిచిపోవద్దమ్మా. దేవుని మాత్రం ప్రార్థించుకున్న నీ జీవితాన్ని ముగించొద్దు ప్రియరా. ఏంటి ఈ రోజున నూతన సంవత్సరం మనం వచ్చి ఉన్నాం కదా, నూతన కాలంలో మనం ప్రయాణించాం కదా, నూతనమైన మంగళవారాన కోరికను మనం జరిపించుకుంటున్నాం కదా. ఏంటి నీ యొక్క నాకు వచ్చిన దేవునికి ఇచ్చే విజ్ఞాపనలు ఏంటి ప్రియరా, దేవుని పట్ల చేస్తున్న నిబంధనలు ఏంటి, అయ్యా నిత్యం కూడా నీళ్ళు ఎదగాలని సహాయం నువ్వు దయచేయండి అని చెప్పి దేవునికి అడుగుదామా ప్రియరా, దేవునికి అడుగుదామా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఒక తీర్మానాన్ని నీ నా జీవితం నుండి దేవుడు ఆశపడుతున్నాడమ్మా. నీ కుటుంబం జీవితం ఎలా ఉందో ఈ రాత్రికాల సమయంలో పరిశీలించుకోవాలి ప్రియురా. నీ కుటుంబము దేవునికి అనుకూలంగా ఉందా లేదా, నీవు దేవునికి అనుకూలంగా ఉండాలా లేదా? నువ్వు దేవుడు లేకపోతే నువ్వు ఎవరో ఒకసారి గుర్తుంచుకోవాలి ప్రియురా. పంట కుప్పల్లో నిన్ను ఎతికిన తెచ్చిన దేవుడు, అంతరించిపోయే నిన్ను నన్ను నిలబెట్టుకున్న దేవుడు, లోకంలో కలిసిపోయే నిన్ను దేవుని సేవలో వాడినిస్తున్న దేవుడు అడుగుతున్నాడు కదా, ఈ సంవత్సరంలో దేవునికి నీ ఇచ్చే విజ్ఞాపన ఏంటి, నీ తీర్మానం ఏంటి దేవుని దృష్టిలో? నువ్వు ఎక్కడ పడిపోయావు, ఎక్కడ జారిపోయావు ఒకసారి గుర్తుంచుకోవాలి ప్రియురా. నువ్వు దేవుడు ఎక్కడ పడిపోయావు, ఎక్కడ నేను లేచి నిలబడ్డే దేవుడే నీతో ఉన్నాడని చెప్పి గుర్తుంచుకోవాలి ప్రియురా. దేవుడు అంటున్నాడు కదా, నీ జీవితం ఎక్కడ ప్రారంభించబడింది, ఎక్కడ ముగించబడుతుందో దేవునికి తెలుసు ప్రియురా. అందుకే దేవుడు అంటున్నాడు కదా, ఈ రాత్రికాల సమయంలో నీ జీవితాన్ని నిన్ను సరిచేయించుకోమంటున్నాడమ్మా, నీ కుటుంబాన్ని నిన్ను కాపాడుకోమంటున్నాడమ్మా. నువ్వు లోకస్తుల వల్ల అంతరించిపోవడానికి వీల్లేదని చెప్తున్నాడు ప్రియురా. నువ్వు లోకంలో పడిపోయిన నీవు తిరిగి దేవుని వద్దకు రమ్మని చెప్తున్నాడు ప్రియురా. అమ్మా, నీ విశ్వాసము చాలదు ఈ సంవత్సరం గడపడానికి. వస్తున్న సమస్యలు, వస్తున్న ఒడిదుడుకులు బట్టి నీ విశ్వాసము చాలదు దేవుళ్ళు ఎదగడానికి. అమ్మా, నీ యొక్క ప్రార్థన జీవితం సరిపోతుంది దేవుళ్ళు ఎదగడానికి. మరింతగా ఎక్కువగా నేను బలపడమంటున్నాడు ప్రియురా. మరింతగా ఎక్కువగా దేవుడు ఎవరు తెలుసుకోమంటున్నాడమ్మా. నీ దేవుడు ఎవరో తెలుసా ప్రియరా? నీకన్నా ముందుగా నడిచిన దేవుడమ్మా, నీ జీవితానికన్నా ముందుగా నడిచిన దేవుడమ్మా. ఆయనకి తెలుసు నీ జీవితంలో ఏమవుతుందో, కాబట్టి ఆయనతో ఉంటే తప్ప నీకు సురక్షితంగా ఉండవు ప్రియరా. ఆయనతో ఉంటే తప్ప నీకు నిశ్శబ్దమైన జీవితాన్ని నువ్వు జీవించలేవమ్మా. ఆయన ఎరిగిన దేవుడు కాబట్టి ఆయన నువ్వు ఎరగాల. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ జీవితాన్ని ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆయన్ని ఎరిగి నువ్వు జీవించాలమ్మా. ఆయన నువ్వు ఎరిగి జీవించినప్పుడే నీ జీవితంలో ఉన్న ఒక అర్థము పరమార్థంగా తయారవుతుంది ప్రియరా. ఈ రాత్రికాల సమయంలో దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా ప్రియరా? నువ్వు ఎక్కడ పడిపోయావు, ఎక్కడ దేవుడితో ప్రారంభించాలనుకుంటున్నావు, తిరిగి నువ్వు ఎక్కడికి వస్తున్నావు, నువ్వు ఏ రీతిగా దేవుళ్ళు ఎదగాలనుకుంటున్నావు, ఏ రీతిగా నూతనమైన సంవత్సరంలో నాకు అసాధ్యమైన కార్యాన్ని దేవుళ్ళు చూడాలని ఆశపడుతున్నావు. అమ్మ, నువ్వు అనుకుంటున్నావు కదా, నేను నేటి వల్ల ఈ రోజున ఉండిపోతున్నానంటే అది దేవుళ్ళ చెల్లే ప్రయత్నం లేదు ప్రియురా. నేటి వల్ల ఈ రోజున ఉండిపోకుండా ఒక అసాధ్యమైన కార్యాన్ని దేవుడు నీ రాత్రికాల సమయంలో నూతనమైన సంవత్సరం నీ జీవితంలో చేయాలని అనుకుంటున్నాడమ్మా. ఈ నూతనమైన సంవత్సరంలో నీ నిండి అసాధ్యమైన కార్యాన్ని నీ కుటుంబం జీవితంలో, నీ జీవితంలో దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు ప్రియరా. అలా చేయడానికి నేను దేవునికి సిద్ధంగా ఉండాలి ప్రియరా. నీకు విశ్వాసాన్ని బలపరుచుకోవాలమ్మా, నీ యొక్క ప్రార్థన జీవితాన్ని బలపరుచుకోవాలమ్మా. అమ్మ, నీ యొక్క ప్రార్థన జీవితం ద్వారా నీ కుటుంబం బాగుపడుతుంది ప్రియరా. నువ్వు అనుకుంటున్నావు నేను ఈ రీతిగా వచ్చేసానంటే, లేదు 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 నీ వెనకాల ఎవరో ప్రార్థించారు కాబట్టి నువ్వు ఈ స్థితిని నువ్వు అనుభవిస్తున్నావు. నీ తల్లి అవ్వచ్చు, నీ దైవ సేవకుడు అవ్వచ్చు, నీ అనేకమైన నీ యొక్క విశ్వాసులు, నీ తోటి విశ్వాసులు ప్రార్థించారు కాబట్టి నువ్వు ఈ స్థితిని పొందుకుంటున్నావు అని చెప్పి నువ్వు ఎరగాలి ప్రియురా. నీ ప్రార్థన జీవితాన్ని దేవుళ్ళు మెరుగుపరుచుకోవాలమ్మా. నువ్వు ఎక్కడైతే పడిపోయావో అక్కడే లేచి దేవుళ్ళు సంతృప్తిగా నడాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు నీ నుండి ఒక నూతనమైన మార్పును చూడమని చెప్తున్నాడు ప్రియరా. దేవుడు నూతనమైన మార్పుని నీ నుండి నేను కోరుకుంటున్నాడమ్మా. మా మునుపటి పరిస్థితి కనపడే స్థితి కంటే హెచ్చుగా ఉండాలి తప్ప మునుపటి స్థితి ఉన్న స్థితి కంటే తగ్గిపోవడానికి వీల్లేదు ప్రియరా. అదే అంటాడు కదా, నీ శక్తి కార్యములు మించిన తలంపులు ఆశ్చర్యమని చెప్తున్నాడు ప్రియరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ పట్ల నూతనమైన కార్యాన్ని ఈ సంవత్సరం ఉంచి ఉన్నాడమ్మా. నూతనమైన అసాధ్యమైన కార్యాలు దేవుని జీవితం ఉంచి ఉన్నాడమ్మా. అవి నువ్వు పొందుకోవాలంటే దేవునికి ఇష్టంగా ఉంటే తప్ప, దేవునికి ఆనుకొని ఉంటే తప్ప, దేవునితో వెంబడిస్తే తప్ప ఆ కార్యాన్ని నేను చూడలేం ప్రియరా. ఈ కొద్ది మాటలు దేవుని వెనుక వెళ్ళి దీవించబడును గాక. దేవునికి అడుగుదామా, దేవునికి అడుగుదామా. దేవుడు నూతనమైన కార్యాన్ని నీ జీవితంలో చేయాలని ఆశపడుతున్నాడమ్మా. నా దేవుడు నూతనమైన కార్యాన్ని నీ జీవితంలో చేయాలని ఆశపడుతున్నాడమ్మా.
ఈ 2026వ సంవత్సరంలో నూతనమైన కార్యాన్ని దేవుడు నీ జీవితంలో చేయాలని ఆశపడుతున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ 2026వ సంవత్సరంలో నీ జీవితంలో, నీ కుటుంబంలో ఒక అసాధ్యమైన కార్యాన్ని దేవుడు చేయాలని ఆశపడుతున్నాడమ్మా. ఆ అసాధ్యమైన కార్యాన్ని దేవుళ్ళు నువ్వు పొందుకోవాలంటే నీకున్న శక్తి సరిపోదమ్మా, నీకున్న ప్రార్థన జీవితం సరిపోదమ్మా. దేవుడు అంటున్నాడు కదా, నిన్ను ఎరిగిన దేవుడు నేను, కాబట్టి నిన్ను ఎరగమని చెప్తున్నాడు ప్రియరా. నిన్ను ఎరిగిన దేవుడు నేను, నన్ను నువ్వు ఎరగమని చెప్తున్నాడు ప్రియరా. దేవుడు అంటున్నాడు కదా, నూతన క్రియలు నీ యందు నేను ఉంచి ఉన్నానయ్యా, నూతనమైన కార్యాలు ఈ సంవత్సరంలోనే దాగి ఉంచాను ఉన్నానయ్యా. నూతనమైన కార్యాలు, నూతనమైన ఒక అసాధ్యమైన కార్యాలు ఈ 2026వ సంవత్సరంలో ఒక అసాధ్యమైన కార్యాన్ని నేను ఆశపడుతున్నానయ్యా, నేను కోరుకుంటున్నానయ్యా. అయ్యా తండ్రి, ఈ ఒక అసాధ్యమైన కార్యాన్ని నాకు చేస్తావని చెప్పి నీలో ఉన్న వినయతను బట్టి, నీకున్న విశ్వాసాన్ని బట్టి నేను అడుగుతున్నానని చెప్పి దేవునికి అడుగుదాం ప్రియరా. దేవునికి అడిగిదా అమ్మా, ఇంతవరకు కాచిన దేవుడు ముందుకు కూడా కాయగలనమ్మా. అలా కాయడానికి దేవుడు అడుగుతున్న మాట ఏంటో తెలుసా ప్రియరా, నీ విశ్వాసాన్ని మరింతగా ఎక్కువ పరుచుకోమంటున్నాడు. నీ మరింతగా ప్రార్థన జీవితాన్ని బలపరుచుకోమంటున్నాడు. నీ విశ్వాస జీవితాన్ని బలపరుచుకోమంటున్నాడు. ఎందుకో తెలుసా, నూతన కార్యాన్ని దేవుడు నీ జీవితం నుండి కోరుకుంటున్నాడు ప్రియరా. ఒక అసాధ్యమైన కార్యాన్ని దేవుడు నీ జీవితం నుండి కోరుకుంటున్నాడమ్మా. ఏంటి నీ సమర్పణ ఏంటి దేవునికి? ఏంటి నీ తీర్మానం ఏంటి? రాత్రికాల సమయంలో ఈ 2026వ సంవత్సరంలో నీ సమర్పణ ఏంటి దేవునితో? అయ్యా, ఇంకా ముందున్న జీవితాన్ని నేను జీవించనయ్యా, నా పాప జీవితాన్ని నేను విడిచిపెడతానయ్యా, నూతనమైన తలంపును, నూతనమైన మనస్సును దయచేయండి అని చెప్పి దేవునికి అడిగే ప్రయత్నం నువ్వు చేసినట్లయితే నూతనమైన కార్యాన్ని దేవుని జీవితంలో సిద్ధింపజేస్తాడు ప్రియరా. అడుగుదామా దేవునికి, అయ్యా నాకు సహాయాన్ని దయచేయండి అయ్యా తండ్రి, నేను మారు మనిషి పొందాలనుకుంటున్నాను అయ్యా తండ్రి, నా జీవితంలో ఉన్న నూతనమైన కార్యాన్ని నేను చూడాలనుకుంటున్నానయ్యా. ఆనాడు చెప్పావు కదా, అద్దరికి పోతుము రండి అని చెప్పి, అద్దరు పోయే సమయంలో నేనున్న స్థితిలో నేను మారిపోవాలయ్యా, నాకున్న స్థితిని నేను మించిపోవాలి ప్రభు తండ్రి. నూతనమైన కార్యాన్ని నా జీవితంలో నేను చూడాలని ఆశపడుతున్నానయ్యా. ఒక అసాధ్యమైన కార్యమున ప్రభా నా జీవితంలో జరిగించండి అయ్యా తండ్రి. అయ్యా నా జీవితం వర్ధిల్లింపజేయడానికి సహాయం దయచేయండి అయ్యా నా ప్రభా. నా జీవితంలో చీకటి ఉండకూడదు అయ్యా, నా జీవితంలో దుఃఖం ఉండకూడదు అయ్యా నా ప్రభా. నూతనమైన తలంపులు నా జీవితంలో సిద్ధింపజేయండి అయ్యా. ఆ రీతికి నేను సిద్ధపడడానికి నాకు సహాయం దయచేయండి అయ్యా అని చెప్పి దేవునికి అడుగుదాం ప్రియరా. దేవునికి అడుగుదాం ప్రియరా. అమ్మా, నువ్వు ఉండిపోతే అలా ఉండిపోతే నీకు ఎటువంటి ఉపయోగం లేదు ప్రియరా. నువ్వు నూతన క్రియలను చూడాలనుకుంటే, నూతన కార్యాలను ఈ సంవత్సరంలో చూడాలనుకుంటే, ఒక అసాధ్యమైన కార్యాన్ని దేవుడిని నీ జీవితంలో చేయాలని ఆశపడుతున్నాడమ్మా. దానికి నిన్ను తగ్గించుకోమంటున్నాడమ్మా, దేవుణ్ణి హెచ్చించమంటున్నాడమ్మా. అడుగుదామా దేవునికి. అమ్మ, నీకు తుఫాన్లు బట్టి, ఇబ్బందులు బట్టి నేను దాటించి దానికి నా దేవుడు సమర్థుడి పేరురా. ఈ సంవత్సరంలో నీకు అనేకమైన అనారోగ్య పరిస్థితులు ఉండొచ్చు, అనేకమైన ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, అనేకమైన ఒడిదొడుకులు ఉండొచ్చు, అనేకమైన శ్రమలు ఉండొచ్చు, అనేకమైన ఆలోచనలు ప్రయాణించవచ్చు. అయితే నా దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలిసే ప్రియరా, నువ్వు నిత్యం అద్దరికి చేరుతావు, నూతనమైన కార్యాన్ని నువ్వు దేవుళ్ళు చూస్తావు. ఒక అసహజమైన కార్యం ఉండ నువ్వు నీ కుటుంబం ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తుందని చెప్పి దేవుడు వాగ్దానాన్ని ఇస్తున్నాడమ్మా. దేవుని వాగ్దానం ఇస్తున్నాడు ప్రియరా. దేవునికి అడుగుదామా దేవునికి, అయ్యా నాకు సహాయం దయచేయండి, అని దేవునికి అడుగుదాం. ఈ వాక్య ఫలింపు కొరకు, ఈ కూడికి ఫలింపు కొరకు మన మధ్యనున్న కరుణ గారు క్లుప్తమైన ప్రార్థనలో నడిపిస్తారు.